హలో అండి. ఎలా ఉన్నారు? నిన్న రాసల్ ఖైమా లేఅవుట్‌కైతే వచ్చాను కదా! సో, నైట్ పడుకున్నాక ఇంక మార్నింగ్ లేచి కన్నయ్యతోను, మా ఆయనతోను కాసేపు వీడియో కాల్ మాట్లాడాను. అండ్ ఇంక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందాం అన్నప్పుడు ఒక చిన్న ఆలోచనొచ్చింది. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. యూజువల్లీ మనకి ఇండియాలో ఛార్జింగ్ సాకెట్ దగ్గర 2 పిన్సే ఉంటాయి గదండీ పెట్టేది మ్యాక్సిమమ్. కానీ యూఏఈలో అయితే 3 ఉంటాయన్నమాట. అందుకనే ఏ హోటల్స్‌లో అయినా ఎక్కడికెళ్ళినా మేము యూనివర్సల్ సాకెట్ అనేది సెపరేట్‌గా ఇస్తారనమాట. సో, మన ఇండియా ఛార్జర్ తీసుకెళ్తే ఏ హోటల్‌లో అయినా ఒక పాయింట్ అనేది ఉంటుంది ఛార్జ్ చేయడానికి. సో, అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చూసారు కదా! అలా సింపుల్‌గా రెడీ అయిపోయాను. అండ్ బయటికైతే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే డే టు డేకి. చాలామందికి తెలిసే ఉంటుంది కదా! డే టు డే అంటే అన్నీ ఉంటాయండి. ఏ టు జెడ్ గ్రాసరీస్, బట్టలు, బొమ్మలు అసలు అన్నీ ఉంటాయన్నమాట. సో, నేనైతే ఇక్కడికి కన్నయ్యకి టాయ్స్ తీసుకోవడానికి వస్తాను మ్యాక్సిమం. అండ్ ఈ చాక్లెట్ ఈ మధ్య చాలా వైరల్ అవుతుందంట కదా! కునాఫా చాక్లెట్ అని, దుబాయ్ చాక్లెట్ అని. సో, నేనైతే అసలు రీలే చూడలేదు అండ్ తినలేదు కూడా. నాతో పాటు ఉండే అమ్మాయి చెప్పింది తీసుకోమని. సో, ఒక చాక్లెట్ అయితే తీసేసుకున్నాను. అండ్ అలా బిల్లింగ్ అయిపోయాక ఇంకా డే టు డే ఎదురుకుండానే ఒక క్యాఫెటేరియా ఉంటే మంచి టీ తాగుదామని వచ్చాను. అండ్ టీ కూడా బాగానే ఉందన్నమాట. అక్కడంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా బాగానే ఉంది. అండ్ ఫ్రైస్ తినేసి తిరిగి హోటల్కి వచ్చాము. హోటల్ పక్కన ఇలా ఉందన్నమాట వ్యూ. కానీ వేడి మాత్రం ఫుల్గా ఉంది. సో, ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ చాక్లెట్, వాలెట్ అండ్ కన్నయ్యకి 2 టాయ్స్ అండ్ ఇట్లా స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా కాఫీ ప్యాకెట్స్ అండ్ ఇంకా మా అమ్మకు వచ్చేసేమో ఏదో లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి అనమాట, ఇలా క్యారీ చేయడానికి. అండ్ మా నాన్నకి పెద్ద బ్యాగ్ లాంటిది తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ బట్టలు మార్చేసుకుని నేనైతే రెడీ టు ఈట్ తెచ్చుకున్నాను ఇండియా నుంచి పాస్తా. అందులో వేడి నీళ్ళు పోసుకుని తినేసాను. అండ్ నైట్కి ఇంకా ఎప్పుడు లేవాలా అని చెప్పి అల్లాం పెట్టుకుంటున్నాను. సో, చూసారు కదా, ఇన్ని అల్లాం టైమింగ్స్ అసలు ఎవరి ఫోన్లో అయినా ఉంటాయా? మా అల్లాం చూసే చెప్పచ్చు అనమాట మేము క్యాబిన్ క్రూ అని. సో, మాకు ఒక్క టైమింగ్ అంటూ ఉండదు. ఎన్ని టైమ్స్ ఉన్నాయో చూసారు కదా మీరు. అసలు డిఫరెంట్ టైంకి సెట్ అయ్యి ఉంది అల్లామ్. సో, అలా మాకు ఒక టైం అంటూ ఉండదండి షెడ్యూల్ లేవడానికి, పడుకోవడానికి. సో, అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అలా ఒక 5-6 అవర్స్ పడుకుని లేచాక రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ టీ తాగాలనిపించింది, ఎందుకంటే నిన్న పాస్తా తర్వాత ఏం తినలేదు కదా. సో, టీ తాగేసి ఇంకా జస్ట్ 1 సెక్టరే అండి రసల్ ఖైమా నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి అనమాట. అండ్ పని అయిపోయాక మాకు ఇదిగోండి ఇలా బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. మీకు చూపిద్దామని అయితే తీసానమాట వీడియో. అండ్ ఇక్కడ చూసారా, మాకు దూరంగా ఒక ఫ్లైట్ వెళ్ళింది. కనిపెట్టారా మీరు అక్కడ వీడియోలో? అయితే చిన్నగా ఉంది కదా. అండ్ నా కోసం సర్ప్రైజ్గా మా ఆయన అండ్ కన్నయ్య వచ్చారు.